ఏంటో అసలా ఏరా నాటకం ఎక్కువైందా? మళ్ళీ మా పిల్లలకు వచ్చావు. మావా మాకు మనసైంది మావా, మనువాడతాను మావా. మనువా నీకా? మా చిన్ని బంగారు బొమ్మ ఏం చూసేవాళ్ళ నీకా? మావా మావా నా జనమంతా దారిపోతాను మావా. ఎదవన్నారు ఎదవని నీ జలమ నాకెందుకు రా సన్నాసి? అసలు నీ జలమే జలమరా? నువ్వు గడించేది నీ పుట్టకే చాలదు, ఇంకా దానికేం పెడతా? మా మావా నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా? దానికి బొమ్మేటో బొడిసేటో తెలుసురా? ఓ పాలు సంతలో చూసామా అంతే, నీ బొచ్చగా అంతే. అయ్యా నన్ను మావకి అయిపోతేనే సెరలో దూకి చచ్చిపోతా. ఆడు కూడు గుడ్డ లేనోడమ్మా, పని చేసి గడుస్తాం. ఒరే భీమిగా, నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉండాలిగా. వెళ్ళు, తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడతరి. సరే మావా సరే. లగ్గు 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 మొకండారు. తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా? ఏంట్రా గొడవ? తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని. తాళి పట్టుకేనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా నేను చెప్తాను దా. దండాలు దొరా దండాలు. ఏంట్రా ఏంటి కథ? దొరా మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడారని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనవాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబు ముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి సేకరి చేస్తున్నావు కదా, నీ కూడేసరే దాన్ని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును ఏం లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్ళుగా ఆడకి ఇయ్యాలి అడిగితే బాగుంటుందా అన్నాను. ఇయ్యాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాం? అయినా నీ ఇంట్లో కాయకట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నారా? మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆడుగు తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పుతున్న శరీరం ఇది అన్నాం దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సోదా ఎదవ గోళాలని. ఇక్కడి నుంచి మరి తాళిబొట్టుకి బంగారం దొరా. పొమ్మనానా? బంగారం లేదు, బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబొట్టుకు బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాను దొరా సిన్నికి. మాటిస్తే వెనక్కి తీసేసుకోరా. మాటిచ్చాడట మాట, హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనట చేయలేను. చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా? నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళిబొట్టుకు మాత్రం బంగారం ఈ దొర. చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళకాడ బాని
నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళకు. దొరా, 20 ఏళ్లుగా సేకరి చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతా. మావా 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 ఏమైంది మావా? దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంట పెళ్లి. ఇదేంటి మావో? అయ్యి నా దేవుడు, నా మావని చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మావని దొరగారు గొడ్డును బాధినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు డబ్బులు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. అందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు దేవుడు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం! నువ్వు తిరగబడి బలవేసిందిరా. నేను చెయ్యట్టే ఆడు చచ్చిపోతాడు నాగను బాబు. చావలేక కాదు, ఇట్ట లేకపోతే పొమ్మనాల ఇలా నెత్తులు కళ్ళ చూడటమా? వాడి చేతులు అమ్మోరేర గొట్ట. అందరూ ఏండహో! పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అర్థమైన కూతురు పూసి అభిమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగారిదని గుమ్మలో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బార్లో గుండె మీద గుద్దు మరీ అడుగుతాం. ఏమన్నా చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి అంతకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికెవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పొట్పొట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అద్దుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాట మాట్లాడుతున్నారా? తప్పు తప్పు మన డబ్బు కొట్టేస్తే చాలనుకున్నావా? దివాణంలో బేరీ మోగిస్తే గుండె బద్దలు ఎత్తారా మీరు? కొట్టబోయ్, దమ్ములుంటే ఒక్కడిగా 100 పేరుని కొట్టు. వినండహో! ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతు కోశాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా చావగొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరో పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు, అతనికి ఏమీ అమ్మకూడదు, అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నపాపే లాగడం ఆపు చేయించాలి. వీటి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ లాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని. ఏమిటా జోరు ఎందాక? అమ్మా,
ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోలు వచ్చి పారేస్తాడు. పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని గగలో దూకించావండి. అసలు సంగతి ఏమిటో ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారిని ఎదిరించి బతకాలనే. అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాకపోతే ఈ ఊళ్ళో 100 ఇళ్ళు ఉన్నాయి. అరే గాజా, దొరగారి మాట్లాడే మాటే మనీలే కాదురా, ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే కట్టేస్తా. దానికి తిరుగుంటుంది. చూస్తాను. ఈ ఊరి జనం మీరు అనుకున్నంత అసమర్థులు కాదు. ప్రాబ్లముడు కడుపులో కాల్తే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారి ఇలా చూడండి. 20 ఏళ్ల నుంచి జీతం బత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారి ఇలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని. రండి, బుట్టల గట్టు ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వారికి తిండి నీరు ఉండవని, వాడి పొలాలు పండవని చాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకేమనుకోకండి. పని ఆపి రండి. ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికి నాయాడు రావణ, బక్కడు బక్కలేనుడు వాళ్ళే మరబాక. చిటే పిరికి సందాసులు. చీము నెత్తులేని ఈ వారపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ ఊరు వెళ్ళిపోతాను. రావణ, తొందరపడమాక. నా కోసం నువ్వు తంటాడు పడమాక. నా కోసం నువ్వు ఇల్లు తిరగమాక. చిటిపా రావణ. ఈ పిరికి పందల మధ్య నేను ఉండలేను. ఆ రాక్షసుడున్న ఈ ఊళ్ళో గాలి నీరు అన్ని విషయమే. నేను చచ్చానని చెప్పండి నాన్న. రాము, తొందరపడకు. ఊరు వెళ్ళిపోకు. వద్దుపాటు. మీ మామ చచ్చే వరకు నేను ఇట్టాను. వెలబడు, దరిద్రపు, పిరికుడు. రాము, అబ్బాయి గారు ఎవరంటారు వెళ్ళిపోతే మాకు అసలే దిక్కుండదు. ఎలకండి అబ్బాయి గారు. పండి. అన్నా, వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, నీలాంటి అమాయకురాలి గొంతు కోసినా ఈ ఊర్లో ఒక్కరికి పట్టలేదు. అందుకని వెళ్ళిపోతావా? మరి నేనెక్కడికి వెళ్ళను? అందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. నా పెళ్లికి రావా? పోనీ నా చావుకు వస్తావా? నా శవానికి అచ్చింతలేస్తావా? పిచ్చి సన్నాసి, ఒరే పిచ్చి సన్నాసి. అట్ట 2 ఎట్టేళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకారు, ఒక దొర చేతులు కలిపారే. ఏమిటి కనెక్షన్ అంట? అద్దు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా? పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళని అంటాకయ్యా. అంతరాని వాళ్ళు ఇద్దరే. ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, కుట్టారు. చెప్పు. పాములు కూడా బొస్స కొడుతున్నాయే. బొస్స కొడతాయి, రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా. ఏడిసేయి. ఊరంతా నా గుప్పిట్లో ఉంది. ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి? ఈవేళ 5 దొరా, ఈవేళ 5, రేపు 50, ఆ మర్నాడు 500, ఆనక 5,000.
అంతే మరి. ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరే. దేవుడికి ఇచ్చామనుకోండి రాముడు కట్టు, రాముడికి ఇచ్చామనుకోండి దేవుడు కట్టు. డబ్బు తిని గడ్డి కరణ్ సింహాలి కప్పొట్టలేదు. నేను తర్వాత తింటానా? ఏ జన్మలోనూ నేను మా అమ్మ అయ్యా తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఏమి కన్నుల పండుగ. ఆనాడెప్పుడో భారత కథలో చదివాను. పాండవులు 5గురు తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. ఓహో, నీ దొన కూడా తీసుకురా చూడడానికి, అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకుందరు కానీ. పాదు ఎంత మాట అన్నావు నాయన, ఎంత చెడ్డ మేనమావ. అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన. నా మాట విను బాబు. రాత్రి తెల్లవారులు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి. పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు. శివ శివ, దొరగారికి డబ్బాకి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు ఇవే ఇవే. ఇదిగో నాయనా నాయనా నాయనా, నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయవాడు ఎవరు ఆయనకి? నాయనా పాద్దు, నీవా స్వయానా మేనలుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి, పర్వాలేదు. నాయన నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు. నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు వద్దు. బామర్తి. ఇదిగో నాయన, నా మాట నమ్మండి. మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏం కట్టిందో సటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున సంచి రూపాయలు తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చారా, అంతవరకు నేను పచ్చి మంచి నేను కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, మరి మా సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. ఈ జులాబలో నేను బతుకుండగానే పీరుగు చేసి మోసేశారు ద్వారా. కన్నప్ప, ఈ అవమానం నీకు కాదు నాకు, నాకే కాదు ఊరందరికీ. ఒరే కుర్ర వెధవలారా, మీరు పాము పుట్టలో చేయడుతున్నారా? బూడిదైపోగలరు. నువ్వు తేనె పట్టి మీద బెడ్డ వేస్తున్నావు, దేశమంతా తరిమి తరిమి కొడతాయి. నువ్విలా లంచాలు పెట్టించి మమ్మల్ని చెడగొట్టలేవు, విడగొట్టలేవు. దోరా, మీ చేతి కింద గంజి తాగి కాళ్ళకాడ గడ్డి కరిచే రోజులైపోయాయి. మా డబ్బులు మా కాళ్ళకాడ కొట్టాయి. యాదవెత్తులే మాకు దొరా. పాండవులు పాండవులు మనోరి పాండవులు. అయ్యో 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 అయ్యో, మహాలక్ష్మి మహాలక్ష్మి తల్లి, ఒరే ఎంత పొగర్రా మీకు. అందుకనే నా డబ్బుకి మీకు కనెక్షన్ ఉండదు. దొరగారికి విండాభిషేకాలు. అగ్రజ 60వ తప్పు, షష్ఠి పూర్తి, ఇంకా 40 బాకీ. కానీ కానీ